ప్రతి కార్తీక మాసంలో మేము సుబ్రహ్మణ్య స్వామికి శివునికి అభిషేకం అయితే చేయించుకుంటాము. మా ఇంటి దేవుడు శివుడు కాబట్టి కంపల్సరిగా అభిషేకం అయితే చేయించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఈ మాసంలో అభిషేకం చేయించుకుంటే మనకున్న దోషాలన్నీ తొలగిపోయి, అంటే నాగదోషం కానీ, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కానీ, లేదంటే పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టకుండా ఉంటారు కదా వాళ్ళు కానీ ఈ మాసంలో అభిషేకం చేయించుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా మంచిది. మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సో మేమైతే ఇప్పుడు గుడికైతే వచ్చేసినాము. ఇంకా పూజారి ఒక అర్ధగంటకు వస్తా అని చెప్పేసరికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వస్తూనే ఇక్కడ నేనైతే దీపారాధన చేసుకున్నాను, అంటే టెంపుల్ బయట. ఇంకా లోపలికి వెళ్ళి 101 ఒత్తులు వెలిగించి, సో అది కూడా మీకు వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. సో ఈ మాసంలో ఎవరైనా సరే అభిషేకాలు చేయించుకుంటే మనకు అంతా మంచి జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్.